నమస్కారం ఎంసీయూ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కమ్మ అభ్యుదయ సేవా సంఘం సభ్యులు. మహాబలిపురంలో జరిగే దక్షిణ భారత వన్ని అగ్నికుల క్షత్రియ యువజన మహాసభలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకి స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు. వార్తల్లోని వివరాలు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా కమ్మ అభ్యుదయ సేవా సంఘం వారు పట్టణ పురవీధుల గుండా జాతీయ జెండాలను తీసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా కమ్మ అభ్యుదయ సేవా సంఘం వారు పట్టణ పురవీధుల గుండా జాతీయ జెండాలను తీసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. శ్రీ తిరుపతి గంగమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని, పాకిస్తాన్ యుద్ధం విరమిస్తామని అబద్ధాలు చెప్పి గత రాత్రి మన సైనికులపై దాడులకు పాల్పడ్డారని, వారికి వారి కుయుక్తులను తిప్పికొట్టి తగిన గుణపాఠం చెప్పాలని ఆ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు గంగమ్మ జాతరలో భాగంగా ఈరోజు కమ్మ అభ్యుదయ సేవా సంఘం వారిచే బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం జరగడము సంతోషంగా ఉంది. అదేవిధంగా కమ్మ అభ్యుదయ సేవా సంఘము మహిళలు, అదేవిధంగా యువత అందరూ పెద్ద భారీ ఎత్తున ఇచ్చేసి అదేవిధంగా మంచి కార్యక్రమాన్ని చేశారు. మీకు అందరికీ పలమనేరు గంగమ్మ జాతర కమిటీ శ్రీధర్ నాయుడు అదేవిధంగా కమిటీ సభ్యుల తరఫున మీకు అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మాకు అదేవిధంగా అమ్మవారికి పూర్తిగా సహకరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు సంవత్సరంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. అందరికీ ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈరోజు కమ్మ అభివృద్ధి సంఘం తరఫున గంగమ్మకి అభిషేకము, నారాయణకి అభిషేకము, అదేవిధంగా వీరమరణం పొందినటువంటి వీర సైనికుల కోసం ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి కమ్మ సంఘం తరఫున వచ్చినటువంటి కమ్మ సోదరులకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎవరి వేళలు ఉండాలని, అదేవిధంగా మన కమ్మ సోదరి మనం కూడా వచ్చారు. ఆ మహిళలందరికీ కూడా నా దాదాపు వందనాలు. ఈరోజు మిగిలిన మనం వారి కోసం మనం అమ్మవారిని కూడా వేడుకోవడం జరిగింది. మన భారత దేశం కోసం పోరాడినటువంటి వీర సైనిక కోసం మనమందరము దానికి రావడం ఎంత గొప్ప విషయం అని మేము తెలియజేస్తూ ఈ కమ్మ సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఇంకా ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో గంగమ్మ జాతరకు చేసినటువంటి కమిటీ సభ్యులకు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి నాయకులంతా ఉన్నారు, వాళ్ళకు విలేకరులకు అందరికీ పేరుగా నా నమస్కారాలు. మంచి ప్రజలకు మంచి చేయాలని ఆ గంగమ్మ తల్లిని తిరుపతి గంగమ్మ వేడుకుంటూ సెలవు తీసుకుంటారు. దక్షిణ భారత వన్య అగ్నికుల క్షత్రియ యువజన మహాసభ 2025కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్యకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆహ్వానం మేరకు మహాబలిపురంలో జరిగే దక్షిణ భారత వన్ని అగ్నికుల క్షత్రియ యువజన మహాసభలో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రికి తెలుగుదేశం నాయకులు స్వాగతం పలికారు. అనంతరం అల్పాహారం తీసుకుని పార్టీ నేతలు ముఖ్య నాయకులతో కలిసి మహాబలిపురంకు బయలుదేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిత్ర పౌర్ణమి నాడు జరిగే సమావేశాలు 13 సంవత్సరాల క్రితం ఆగిన ఈ సమావేశం మళ్లీ ఇప్పుడు ప్రారంభం కావటం ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానం చాలా సంతోషంగా భావిస్తున్నారని, 1 కోటి మందికి పైగా పాల్గొనే ఇలాంటి సమావేశాలు మరెన్నో జరగాలని వన్యకుల క్షత్రియ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్ రాజన్, అగ్నికుల క్షత్రియ ప్రెసిడెంట్ ప్రసాద్, మోహన్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు మోహన్ రెడ్డి, మణికంఠ, శేషాద్రి, కార్తిక్, మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన్యకుల క్షత్రియ సోదరులు మరి తమిళనాడులో చాలా సంవత్సరాలుగా చాలా పవిత్రంగా భావిస్తూ చిత్రా పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకుని అటు భవిష్యత్తు గురించి కార్యాచరణను తయారు చేసుకునేవాళ్ళు. 13 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి లక్షలాది మంది పాల్గొనే ఈ కాన్ఫరెన్స్ ఆగిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత మరి ఈరోజు మహాబలిపురంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడటం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి
దేశ నలుమూల నుంచి కూడా, ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున రావడం, మరి ఆ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈ సమావేశం ఎందుకంటే వన్యకుల అగ్నికుల అందరూ కూడా అగ్నికి సంబంధించినటువంటి వర్గంగా భావిస్తారు. వన్యర్స్ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తారు. అందరూ కలిసి భవిష్యత్ కార్యాచరణని తయారు చేసుకుంటూ, ఒకప్పుడు దేశంలో వారియర్స్గా ఉన్నటువంటి ఈ వన్యకుల క్షత్రియులు అంతా కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ చేసుకుని ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో వెనుకబాటుతనంలో ఉన్నారు. తమిళనాడులో కొంచెం ముందని చేసి రాజకీయంగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. అదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వెనుకబాటుతనం పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణను తయారు చేసుకుని అటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అలాగే విద్యాపరంగా కూడా ఒక చైతన్యాన్ని యువతలో నింపాలనేది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. దానికి పెద్ద ఎత్తున మరి ఇక్కడ చిత్తూరు జిల్లా, అటు ఆంధ్ర రాష్ట్ర భాగాన అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది. ఒక మంచి కార్యాచరణతో ముందుకి జరుగుతుందని చెప్పి భావిస్తూ, మరి ఈ సమావేశానికి పూనుకున్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం. ముఖ్యంగా చిత్రా పౌర్ణమి, వన్యకుల క్షత్రియులు, అగ్నికుల క్షత్రియులు పవిత్రంగా భావించే రోజు ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ వనభోజన మహోత్సవ ఏర్పాట్లు అన్ని చోట్ల కూడా చిన్న చిన్న సంఘాలు కూడా అన్ని జరుపుకుంటూ ఉన్నాయి. అలాగే ఈరోజు తమిళనాడులో అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆగిపోయిన అంటే దాదాపు 2011లో 12లో జరిగిన సమావేశంలో 60 లక్షల మంది పాల్గొనడం జరిగింది. అది కూడా స్వచ్ఛందంగా వాలంటీర్గా అందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు కూడా అదే రేంజ్లో 1 కోటి మందితో ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. నాకు తెలిసి 60 నుంచి 70 లక్షల మంది దాకా ఈరోజు మహాబలిపురం మీటింగ్లో అందరూ కూడా హాజరవుతారు. చాలా చిత్తశుద్ధిగా వాలంటీర్గా వచ్చే సభ ఇది. రాజకీయ సభల్లాగా వేరే రకంగా చేసేటివి కాదు. అందరూ కూడా రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్న మాకు అండదండగా ఉండడానికి ఈ సభ ఉపయోగపడుతుందని, మా వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడానికి కూడా ఈ సభ ఉపయోగపడని తెలియజేసుకున్నా. ఇవాళ మహాబలిపురంలో దాదాపు 1 కోటి మంది అగ్ని వన్యకుల క్షత్రియులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి రామదాస్ గారికి, వారి కుమారుడైనటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు అమ్ముమణి రామదాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కులం యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది దానిలో ఏ విధమైన సందేహం లేదు. వారు కేవలం తమిళనాడే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు జిల్లా, అలాగే మిగిలిన అన్ని జిల్లాల నుంచి కూడా జనాల్ని ఆహ్వానించడం అనేది ఒక శుభ పరిణామం. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గౌరవనీయులైన కొల్లు రవీంద్ర గారు రావటం మాకు ఇక్కడ వాళ్ళకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. మేమందరం కూడా రవీంద్ర గారు, సిఆర్ రాజన్ గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా ఈ సమావేశానికి పాల్గొంటామని మీ ద్వారా మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కమ్మ అభ్యుదయ సేవా సంఘం సభ్యులు. మహాబలిపురంలో జరిగే దక్షిణ భారత వన్ని అగ్నికుల క్షత్రియ యువజన మహాసభలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకి స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.